హలో వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం సివిల్ సప్లై భవనం కింద ఉన్నాము. ఇక్కడ అమాలీలు అయితే ధర్నా చేస్తున్నారు. వారు ధర్నా ఎందుకు చేస్తున్నారు, వారి సమస్యలు ఏంటి అని వారిని అడిగి తెలుసుకుందాము. పేరు? నా పేరు బాలరాజ్, ఎస్ బాలరాజ్. మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంట్లో పనిచేసేటువంటి అమాలీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో 187 మండల పాయింట్లలో పనిచేసే అమాలీ కార్మికులకు జనవరి నెల నుంచి అమాలీ రేట్లు పెంచి అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కారణాలతోటి వాయిదాలు వేస్తూ చర్చలు జరపకుండా కాలయాపన చేసేందుకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే సమస్య ఏంటి? సమస్యలు అమాలీ రేట్లు పెంచాలని, అమాలీలకు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో చూస్తే మరి అమాలీ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉన్నది, కానీ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఏ చిన్న కారణంతో ఇవ్వకుండా మరి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఈ యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోకపోవడం, అదేవిధంగా డబ్బులు విషయం ఏదో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అది ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ను ఎత్తివేసేటువంటి దిశలో ఆలోచన చేస్తుంది. ఈరోజు ఏటీఎం అనేటువంటి ఒక పేరుతోటి ఎనీ టైం మనీ అని ఏదైతే అంటారో ఎనీ టైం రేషన్ అనేటువంటిది కూడా పెద్ద పెద్ద మాల్సులల్లా దుకాణాలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు అందించే కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మరి వినియోగదారులకు, తర్వాత రేషన్ డీలర్లకు, అదేవిధంగా ఈ అన్ని మండల పాయింట్లలో పనిచేస్తున్నటువంటి అమాలీ కార్మికులకు పని పోతుందనేటువంటి ఒక ప్రమాదం అయితే పొంచి ఉన్నదని చెప్పేసి మేము అనుమాన పడుతున్నాం. ఆ విషయం కూడా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీకేమి సహాయం చేయలేదా? మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే ప్రభుత్వం అని కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా మేము పోరాటాలు చేయకుండా ఎప్పుడూ అమాలీ రేట్లు పెరగలే. మా యూనియన్గా మేము పోరాటాలు చేస్తున్నాం. ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు మీరు? దాదాపుగా మేము 30 సంవత్సరాలుగా యూనియన్ పెట్టుకొని ప్రతిసారి ధర్నాలు ప్రదర్శనలు చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోవడం, అదే సందర్భంలో సమ్మెలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేసినా కూడా దిగిరాకపోగా సమ్మెలు చేసినటువంటి పరిస్థితి. 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు సమ్మెలు చేసినాక ప్రభుత్వం దిగొచ్చి అమాలీ రేట్లతో పాటు ఇతర సమస్యలను పరిష్కారం చేసినటువంటి చరిత్ర మా యూనియన్ చేయడం వల్లనే వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా సివిల్ సప్లైస్ అమాలీ యూనియన్ కార్మికుల పక్షాన పోరాడతాం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క గోడౌన్లలో పనిచేసే మహిళలు ఉన్నారో వాళ్ళు అతి తక్కువ కూలీ పనిచేస్తూ కేవలం గతంలో ఒక బిచ్చం వేసినట్టుగా 50 కిలోలు అట్లా బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు మేము పోరాటం చేయడం వల్ల వాళ్ళకు వేతనాలు వచ్చినాయి. ఈరోజు వారికి కూడా ప్రావిడెంట్ ఫండ్, తర్వాత ఈ యొక్క యూనిఫాము, అదేవిధంగా స్వీట్ ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా వారికి కూడా ఆ పని కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వము మొన్న ఎలక్షన్లో కూడా ఏదైతే మేము అందరు అమాలీ కార్మికులు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మాకు మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో కూడా ఓట్లు వేయడం జరిగింది. సరే, అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా మా సమస్యల్ని పరిష్కారం చేయకపోతే మా దిక్కు ఒకటే పోరాటం చేసేది. పోరాటం చేస్తాం. మాకు రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా పోరాటం చేయడం ద్వారా మేము సాధించుకుంటామనేటువంటి విషయాన్ని చరిత్రలో గతంలో కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా పోరాటం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మరే ప్రభుత్వం ఉన్నా కార్మికులు ఐక్యంగా పోరాటం చేస్తాం, మా సమస్యల్ని పరిష్కారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వై ఓమయ్య, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటి, మీ సమస్యలు ఏంటో చెప్పండి. మేము దాదాపు ఒక 14 రకాల డిమాండ్స్ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీలు, స్వీపర్లకు సంబంధించిన సమస్యలు, అంటే బస్తా రేటు పెంచుకోవడంతో పాటు బోనసు, స్వీటు, సొంత గోదాములకు సంబంధించినటువంటి విషయం, ఇన్సూరెన్సు, ఈఎస్ఐ సంబంధించినటువంటి విషయాల్ని చర్చించుకొని పరిష్కారం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇదొక ప్రభుత్వ యాజమాన్య సంస్థ సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది. ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో, ఒక థర్డ్ పార్టీ వ్యవస్థలో అసలు యజమానికి
వర్కర్కు సంబంధం లేనటువంటి వ్యవస్థలో కూడా అక్కడ పనిచేసేటటువంటి కార్మికుడికి ఏదైనా అపాయం జరిగితే, అన్యాయం జరిగితే ఇన్సూరెన్సు, ఈఎస్ఐ సౌకర్యం ఉంది. కానీ ఇది ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే హమాలీకి కానీ, స్వీపర్కి కానీ ఆయన పనిచేసేటప్పుడు లారీపై నుంచి పడినా, ఇంకేదన్నా అపాయం జరిగినా, ఆయనకి ఆ కుటుంబ సభ్యులకి ఏదైనా అపాయం జరిగినా కనీసం హాస్పిటల్లో చూయించుకునేటటువంటి పరిస్థితి కూడా సివిల్ సప్లై కార్పొరేషన్లో లేదు. గత అనేక సంవత్సరాలుగా కార్పొరేషన్ కమిషనర్ గారిని, అదే రకంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చర్చల సందర్భంగా కమిషనర్ గారు, అదే రకంగా మినిస్టర్ గారు సానుకూలంగా మాట్లాడతారు. మేము ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్తారు. ఈఎస్ఐకి సంబంధించి దాదాపు మేము ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే, ఈఎస్ఐ కార్పొరేషన్కు మేము లెటర్ ఇస్తే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈఎస్ఐ అమలు చేయకుంటే, మీరు పిఎఫ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈఎస్ఐ అమలు చేయట్లేదు అనే దాంతోనే వీళ్ళ అకౌంట్ను సీజ్ చేయడం జరిగింది ఈఎస్ఐ కార్పొరేషన్. దాన్ని మేము అమలు చేస్తామని దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేస్తే చాలు ఈఎస్ఐ కార్పొరేషన్, వీళ్ళు సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ అమలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాదాపు 3 కోట్ల రూపాయలని ఈఎస్ఐ కార్పొరేషన్ సీజ్ చేసి 15 సంవత్సరాలు అవుతున్నా ఆ సీజ్ చేసినటువంటి అమౌంట్ను రికవరీ చేసుకోరు, ఈఎస్ఐ కార్పొరేషన్తో మాట్లాడరు. ఒక ప్రభుత్వ సంస్థ అయ్యుండి, ఒక మినిస్టర్ ఉండి, కమిషనర్ గారు అయ్యుండి కార్మికులకు ఈఎస్ఐ అమలు కావట్లేదు. ఆయనకి ఏదైనా అపాయం జరిగితే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని ఇవాళ హాస్పిటల్లో చూయించుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన సివిల్ సప్లై కార్పొరేషన్లో ఉన్నదంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి థర్డ్ పార్టీ కార్మికుడి కంటే, ఒక రోడ్ మీద అడ్డా మీది కార్మికుడి కంటే కూడా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఈఎస్ఐ అన్న కల్పించాలి. లేకుంటే గతంలో కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది, ప్రతి కార్మికుడికి కూడా 10 లక్షలకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ను ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కల్పిస్తామని చెప్పారు. కానీ మళ్ళా 2.5 సంవత్సరాలు అయింది, నేటికి అది అదే రకంగా కొనసాగుతుంది, ఎవరికి అమలు చేయలేదు. కాబట్టి దాన్నైనా అమలు చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా ఎప్పటి నుంచి చేస్తున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము ఒక 6 నెలల కాలంగా కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం. డిసెంబర్లో ఫస్ట్ రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చినాం. జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి రావాలా సార్, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని. జనవరి ఇంకా టైం ఉంది కదా చూద్దామని చెప్పడం జరిగింది. ఇప్పటికి ఒక 4-5 సార్లు కమిషనర్ గారిని కలిసినాం. వాళ్ళు మొండికేయడంతోనే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పిలిపించి ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. వచ్చినా కూడా కమిషనర్ గారు ఆఫీస్లో ఉండి మమ్మల్ని పక్కకు నెట్టేసి పోలీసుల ద్వారా ఆయన బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కార్మికులందరూ కూడా మొండికేసి ఇక్కడి వరకు వచ్చినాం, ఖచ్చితంగా మేము కమిషనర్ గారిని కలిసి వెళ్తామని చెప్పేసి అందరం మొండికేయడంతో గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కమిషనర్ గారే స్వయంగా మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని బుధవారం రోజు మనం కలుద్దాం, బుధవారం రోజు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి బుధవారం వరకైనా వారు కలిసి మాతో చర్చించకపోతే ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మెకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీగా పనిచేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం రాకముందు కూడా మేము సివిల్ సప్లై నుంచి వెళ్ళి ఎన్నో పోరాటాలు, తెలంగాణ ఉద్యమం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి ఆనాడు చెప్తే మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా మా సివిల్ సప్లై కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు, మా కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు పిఎఫ్ ఇస్తున్నారు, పిఎఫ్ లేదు. ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించిన హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు, ఇండ్లు ఇష్యూ చేస్తున్నది, ఇండ్లు కూడా ఇష్యూ చేయలేదు. ఇలా మాకు సివిల్ సప్లై హమాలీలకు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మేము పనిచేస్తే హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు బోన్ సమస్య కానీ, నడుము నొప్పి సమస్యలు కానీ, లివర్ సంబంధించిన సమస్యలు కానీ వస్తే ఇలా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఇలా ఆరోగ్యశ్రీలు అవి వర్తించాయి అని చెప్పేసి చెప్తే మేము ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము వెంటనే దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మాకు డబ్బులు పెరుగుతాయి. ఆ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు డబ్బులు కూడా పెరగలేదు. అది కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు ఓన్లీ డబ్బులే పెంచుతారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్వాత 3,000 పెంచితే మా కుటుంబంతో మేము ఎట్లా జీవనం కొనసాగించమంటాం? ఇలా స్కూల్ ఫీజులు తీసుకోండి, నిత్యావసర వస్తువులు తీసుకోండి, ఎక్కడ పోయినా కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సివిల్ సప్లై హమాలీకులకు న్యాయం చేయాలి, పట్టించుకోవాలి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హమాలీ కార్మికుల తరపున.